శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జనరల్‌గా చాలామంది అనే మాట ఏంటంటే, హిందువులకి ఇన్ని కోట్ల మంది దేవీ దేవతలే ఎందుకు? ఆ! సనాతన ధర్మంలో అసలు నిజంగానే ఉన్నారా ఇన్ని కోట్ల మంది దేవతలు? మీరు ఎలా చెప్తారు సైంటిఫిక్‌గా ఈ క్వెషన్‌కి? ఇది గతంలో కూడా కొన్ని సందర్భాల్లో నేను ఇంటర్వ్యూలోనే ఇచ్చున్నానమ్మా నేనది. హ్మ్. దేవీ దేవతలు ఎందుకు ఉంటారు అనేటువంటిది. అంటే ఉన్నది ఒక పరమాత్మ అనేటువంటిదే. అయితే ఈ దేవీ దేవతలు అనేటువంటి వాళ్ళేంటంటే, ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మీదే ఉందమ్మా. సో, మీరు ఓనర్ మీరు. మరి మిగతా వాళ్ళు ఎందుకున్నారమ్మా వీళ్ళు? వీళ్ళందరికి ఒక్కొక్క పోస్ట్ ఉంటుందిగా. వీళ్ళందరికి ఒక్కొక్క పోస్ట్ ఉంటుంది. హ్మ్. మేనేజర్ అని, జనరల్ మేనేజర్ అని, కెమెరామ్యాన్ అని, ఎడిటర్ అని చెప్పేసని, మార్కెటింగ్ పర్సన్ అని, లేదంటే పీఆర్ ఏంటి ఆహ్, ఇవన్నీ ఉంటాయి గదమ్మా! అవును. ఎందుకున్నారు వీళ్ళందరూ? హ్మ్. కానీ వీటన్నిటికి అధిపతి ఎవరు? మీరే. ఆబ్వియస్‌లీ మీరే హ్మ్. దీనికిది. హ్మ్. కానీ మీకు మీరే అన్నీ గూడా చేయనటువంటిది కాదు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బాడీ మొత్తం మీరే. టోటల్ ఇదంతా ఒక బాడీ. అంతే కదమ్మా అది. యెస్. ఒక టీమ్. టీమ్‌నే మనం బాడీ అని చెప్పేసని గూడా అనొచ్చు. అట్లానే పరమాత్మ ఒక్కడే. హ్మ్. అయితే మరి ఆ పరమాత్మలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఫంక్షన్స్‌ని మనం రకరకాల పేర్లు పెట్టి పిలుస్తాం. కంపెనీ మీ ట్రీ మీడియా అనేటువంటిది ఒకటి ఉంది. ట్రీ మీడియా అది కరెక్ట్ అది. హ్మ్. కానీ ట్రీ మీడియాలో ఎవరెవరున్నారు? కెమెరామ్యాన్ ఉంటారు. ఇట్లా ఇంతమంది ఉన్నారు కదా! మరి. ఎందుకున్నారు మరి? వాళ్ళకి అన్ని పేర్లు పెట్టాలా? ప్రతి ఒక్కళ్ళు ట్రీ మీడియా అనే పిలవచ్చు కదా! హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ట్రీ మీడియా యెస్. అనే పిలవచ్చు కదా! మరి ఇన్ని పేర్లు ఎందుకు పెడుతున్నారు? డిఫరెంట్ సెక్షన్స్. ఇప్పుడు నా బాడీ ఉంది. నేనే సంతోష్ అంటారు. నేనే. మరి నాలో లివర్ అని ఎందుకని పిలవాలి నేను? హార్ట్ అని ఎందుకని పిలవాలి? లంగ్స్ అని ఎందుకు పిలవాలి? కిడ్నీస్ అని పిలవాలి. దీన్ని చర్మం ఎందుకని పిలవాలి? దీన్ని కన్ను ఎందుకని పిలవాలా? ఇవన్నీ కూడాను కలిస్తే ఒకటి. సేమ్ అలాగనే పరమాత్మ అనేటువంటి అతని ఫంక్షన్స్‌లో ప్రతి ఒక్క ఫంక్షన్‌కి కూడాను ఒక గుర్తింపు అనేటువంటిది ఇస్తూ, ఆ గుర్తింపు ఇచ్చేటువంటి ప్రదేశాన్ని, ఆ గుర్తింపు ఇచ్చేటువంటి ఒక భాగాన్ని ఒక దేవతగా, దేవిగా మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే. సో, అంటే ఇక్కడ ఎందుకు దేవీ దేవతలుగాని పిలుస్తాము? మామూలు సైన్స్ అంటే వాటర్ అని పిలుస్తుంది, ఎయిర్ అని పిలుస్తుంది, గ్యాస్ అని పిలుస్తుంది, లేదంటే మట్టి అని చెప్పేసి అంటూ ఉంది, డస్ట్ అంటుంది, ఇంకోటి అంటుంది. కానీ మనం ఎందుకని పిలుస్తాం అట్లా? ప్రతి ఒక్క దాన్ని కూడా దేవీ దేవతలుగా ఎందుకని మనం చేసుకుంటూ ఉంటాం? హ్మ్. ఎందుకు అనంటే మీది ట్రీ మీడియా. మీరిప్పుడు మీరు ట్రీ మీడియాలో ఉన్నటువంటి ఒక కెమెరామెన్‌ని ఏమని పిలుస్తారు? ట్రీ మీడియా కెమెరామెన్ అని పిలుస్తారు. ట్రీ మీడియాలో పనిచేసేటువంటి ఒక వ్యక్తిని పిలుస్తారు. ప్రతి దానికి ట్రీ మీడియాని ఆపాదిస్తారు. హ్మ్. అంతే కదమ్మా! హ్మ్. అంతేగానివ్వండి అతనేదో కెమెరామెన్ అంటే అతనికి ఏమైనా గుర్తింపు ఉంటుందా? కరెక్ట్. లేదా అతని పేరుతోటి సతీషో అని ఉన్నారు. సతీష్ అన్నాడు 100 మంది ఉంటారు సతీష్‌లు. ఎవరే సతీష్? కెమెరామెన్ సతీష్. ఏ కెమెరామెన్? అలా ట్రీ మీడియా కెమెరామెన్. సో, ట్రీ మీడియా అనేటువంటి గుర్తింపు ఉన్న రోజున మాత్రమే అతనికి ఒక గుర్తింపు ఉంటుంది. అలాగనే ఈ విశ్వమే పరమాత్మయు, పరబ్రహ్మ అయ్యి ఉన్నప్పుడు, ఇప్పుడు నా శరీరంలో ఉన్న చర్మము నేనే అయి ఉన్నాను. కాబట్టి సంతోష్ చర్మం అని చెప్పేసి పిలుస్తారు. సంతోష్ గుండె అని పిలుస్తారు. సంతోష్ లివర్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే ప్రతి ఒక్కటి జీవం అనేటువంటిది ఉన్నటువంటిదే. అంతే కదమ్మా! ఇప్పుడు కింద మట్టి ఉంది. ఓకే. ఎవరైనా గాని మట్టికి జీవం ఉందని చెప్పేసి అంటారా? ఓ రాయి జీవం ఉందని చెప్పని అంటారా? అనరుగా. మరి అదే మట్టి చెట్టు ద్వారా వచ్చి నా శరీరంలోకి వచ్చేంత వరకు కూడా మళ్ళీ మట్టి గ్లూకోజ్ C6H12O6. హ్మ్. ఇందులో మళ్ళీ ఒక మినరల్స్ అనేటువంటివి ఉంటాయి. జీవం ఏమైనా ఉందా దానికి? మెడికల్‌గా, సైంటిఫిక్‌గా చెప్పాలంటే జీవం ఏమైనా ఉందా? మరి నా శరీరంలో వచ్చిన తర్వాత జీవంగా ఎందుకు మారిందమ్మా అది? ఇంగిత జ్ఞానం ఉండాలి కదమ్మా ఆలోచించాలంటే మనిషికి. ఒక జ్ఞానం. అంటే నా శరీరంకి ఉన్నటువంటి మెకానిజం ఎంత గొప్పది అనంటే, ఒక మట్టికి జీవం ఇవ్వగలిగినటువంటి టెక్నాలజీ నా శరీరానికి ఉంది. ఈ రోజున సైంటిస్ట్‌లో ఏ సైంటిస్ట్‌కైనా కానీ స్టిల్ టుడే ఎవ్వరికైనా గాని ఆ టెక్నాలజీ తెలుసునమ్మా? ఒక మట్టిని తీసుకొని వచ్చి, ఒక బొమ్మగా చేసి, దానికి ఒక జీవం ఇవ్వటం అనేటువంటిది ఈ సైంటిస్ట్‌లకు ఉన్నదమ్మా? హ్మ్. ఉందా? దమ్మున చెప్పమనండి. మరి ఉంది. జీవం ఇవ్వచ్చు. అనిగా ఇవ్వలేమనేది కాదుగా. లిటరల్లీ నా శరీరంలో జరుగుతుంది. మీ శరీరంలో జరుగుతుంది. మట్టి వచ్చి జీవంగా మారుతుందమ్మా. అంటే మన శరీరం ఎంత గొప్ప టెక్నాలజీ కలిగినటువంటిది, ఎంత సైంటిఫిక్ కలిగినటువంటిది. ఈరోజు సైంటిస్టులు దీన్ని పట్టుకోగలిగారమ్మా అది. దట్ ఈస్
ఈ విషయాలు, ఈ సూత్రాలు, ఈ సిద్ధాంతాలు తెలిసినటువంటిది సనాతన ధర్మం. అది మళ్ళీ లిటరల్లీ మరి సనాతన ధర్మం అనేటువంటిది అంత గొప్పదమ్మ అది. సో ప్రతిదానికి జీవం అనేటువంటిది ఉన్నది, ఇవ్వచ్చు. ప్రతిదానికి జీవం అనేటువంటిది ఉన్నది, ఇవ్వచ్చు కూడాను. జీవం ఇప్పుడు లేదనుకుంటున్నాం మనం, కానీ అంటే ఇవ్వచ్చు. ఎలా సార్ ఇప్పుడు మనము కొన్ని విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేయటం అంటాము, లేదంటే జీవం ఇవ్వటం అంటారు. అవును. ఇది వాస్తవమేనా? అసలు 100% సాధ్యమేనా? ఇప్పుడు మీకు చెప్పాను కదమ్మా, ఓకే. ఈ మట్టికి నా శరీరం జీవం ఇవ్వగలుగుతుంది. ఇది ఎలా ఇవ్వగలుగుతుందో తెలుసుకున్నటువంటి వాళ్ళు ఒక రాతికి కూడాను జీవం ఇవ్వగలరు. ఉమ్. ఇందులో సందేహపడాల్సినటువంటి లేదమ్మా. అది నేలలో ఉన్న మట్టి కాయ ద్వారానో బియ్యం గింజ ద్వారా నా శరీరంలోకి వస్తే దానికి జీవం వస్తుంది అనేటువంటిది ఎంత నిజమో, ఆ టెక్నాలజీ ఏంటి, ఆ సిద్ధాంతం ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేటువంటిది అది ఎక్కడ దేని ద్వారా వస్తుంది? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనలో ఆల్రెడీ ఒక జీవం అనేటువంటిది ఉండి, అది ఒక మంత్రశక్తి అనేటువంటిది మన శరీరంలో షట్చక్రాలు అనేటువంటి వాటి ద్వారా వెళ్ళి ఆ ఒక మట్టికి జీవం అనేటువంటిది వస్తుంది. ఇది ఎలా వస్తుందో పరిశీలించి దానికి ఒక టెక్నాలజీని తీసుకొని వచ్చి రోడ్డు మీద ఉన్నటువంటి ఒక రాతికి కూడాను ఆ యొక్క జీవాన్ని ఇవ్వగలిగేటువంటి సైన్స్ అమ్మ అది. ఓకే. అందుకనే గాలి ఉంది, మనం గాలిగా తీసుకుంటాం, కానీ గాలి కూడాను జీవము కలిగి ఉన్నది. ఎందుకంటే పరమాత్మలో ఉంది. నాలో ఉన్నటువంటి రక్తానికి జీవం ఉంది. నాలో ఉన్న ప్రతి దానికి కూడా జీవం ఎలాగైతే ఉన్నదో ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి జీవం ఉంది. ఈ సైన్స్ని, ఈ యొక్క విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు సనాతులమ్మ. మిగతా వాళ్ళకి తెలియదమ్మా. మిగతా వాళ్ళందరికీ కూడా ఇది రాయి, ఇది గాలి, ఇది నీరు, ఇది మట్టి, ఇంతే అనుకుంటారు. కానివ్వండి, అసలు ఇది మొత్తం జీవం కలిగి ఉన్నటువంటిది. కానీ నిర్జీవంగా కనిపిస్తున్నటువంటి దాన్ని మళ్ళీ సజీవంగా మార్చేటువంటి విధానం అనేటువంటిది ఒక శబ్ద ప్రక్రియ ద్వారా, కొన్ని క్రతువులు అంటారు, వాటి ద్వారా దానికి జీవం ఇవ్వగలిగేటువంటి సైన్స్, ఆ పద్ధతి తెలుసు. తెలియని వాళ్ళకి మనం అంటే తెలియని వాళ్ళు అంటే అన్ఎడ్యుకేటెడ్, తెలిసిన వాళ్ళు అంటే ఎడ్యుకేటెడ్. వీళ్ళు తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ విషయంలో వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి అనొచ్చు. కానీ 100% ఇవ్వచ్చు అమ్మాయి. ఒక్కటే నేను స్ట్రైట్గా చెప్పాను, మట్టి నా శరీరంలోకి వస్తే జీవంగా మారిందా లేదా? ఎలా మారింది? దీన్ని నేను తెలుసుకోగలిగితే ఒక రాయి కూడా జీవం ఇవ్వగలను. అది తెలియనప్పుడు నీకు తెలియదు కాబట్టి ఊరుకో, అది కాదు అని చెప్పేసి అంటానికి లేదు. కాబట్టి తెలియదు అని చెప్పేసి అన్నవాళ్ళంటే ఇది కాదు అని చెప్పేసి అంటారు. వాళ్ళు మనం ఏం మార్చలేము. అది కరెక్ట్. అయితే క్లారిటీ వచ్చిందమ్మా? ఎస్ సార్.